హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. హాలీవుడ్లో ఎప్పుడు కొత్త కాన్సెప్ట్ సినిమాలు వస్తూనే ఉంటాయి. అవి ఏ కాలానికి చెందినా, అవి ఎప్పుడు తీసినా మళ్ళీ మనం ఇప్పుడు ప్రెజెంట్లో చూస్తే మనకు కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. అటువంటి సినిమానే 2021లో వచ్చిన నైట్ షామ్లర్ తీసినటువంటి ఓల్డ్ అనే సినిమా. ఉదయం 5-6 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లలు సాయంత్రం రాత్రి అయ్యేసరికి 25-30 ఏళ్ళ వయసున్న వాళ్ళగా అయిపోతారు అంటే మీరు ఎవరైనా నమ్ముతారా? నమ్మలేరు. సో అటువంటి కాన్సెప్ట్తో ఒక థ్రిల్లర్ జోనర్లో ఆయన తీసినటువంటి సినిమానే ఓల్డ్ అనే సినిమా. చాలా ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ఇది. సో ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ మెడికల్ ట్రయల్స్ చేస్తూ ఉంటుంది ఒక మెడిసిన్ మీద. అయితే ఈ కంపెనీ ఏదైతే ఉందో వారన్ అనే కంపెనీకి ఒక రిసార్ట్ ఉంటుంది. సో ఆ రిసార్ట్ ద్వారా వాళ్ళు ఎవరైతే ఇల్నెస్ ఉందో వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేస్తూ ఉంటారు. సో ఈ స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, మనం ఏదైనా సరే మందులు కనుక్కున్నాం అనుకోండి ఆన్లైన్లోనో ఎక్కడో, సో ఆన్లైన్కి ఫార్మా మెడికల్ కంపెనీస్కో ఎవరికో ఒకరికి మన ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంటుంది. అలా ఆన్లైన్లో ఈ ఫార్మా కంపెనీ ఎవరికైతే ఇల్నెసెస్ ఉన్నాయో వాళ్ళందరి డేటా కలెక్ట్ చేస్తూ ఉంటుంది. అందులో కొందరిని స్పెసిఫికల్గా సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ట్రయల్స్ కోసం వాళ్ళకి రిసార్ట్లకి, సో మొత్తం ఒక విజిట్ అన్నట్టు తక్కువ రేట్స్లో వస్తున్నట్టు వాడికి లుక్రేటివ్ ఆఫర్స్ ఇస్తుంది. అలా వాళ్ళలో చిక్కుని కొన్ని ఫ్యామిలీస్ ఇక్కడికి వస్తే వాళ్ళకి ఆల్రెడీ కొన్ని మెడికల్ కండిషన్స్ ఉంటాయి. ఒక జంట వచ్చేసరికి అందులో ఒక ఆమెకి ట్యూమర్ ఉంటుంది, వాళ్ళు విడిపోవాలనుకుంటారు, 2 పిల్లలు. ఇంకొకరు వచ్చేసి కాల్షియం డెఫిషియన్సీ ఉన్న ఆమె భర్తకి ఏమో స్కిజోఫర్నియా. ఇలా చాలా కండిషన్స్ ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి వస్తారు. వాళ్ళు రాగానే కాక్టైల్ డ్రింక్ ఇస్తారు, అంటే మామూలు డ్రింక్ ఇస్తారు, ఈ మెడికల్ డ్రగ్ కలిపిన తర్వాత వాళ్ళని ఒక బీచ్కి పంపిస్తారు. ఈ బీచ్ ఎటువంటిదంటే అక్కడ ఉన్నటువంటి రాక్స్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ సెల్స్ తొందరగా ఏజ్ అయిపోయేలా చేస్తుంది. ఎంత తొందరగా ఏజ్ అయిపోతుందంటే, ఇప్పుడు ఒక్క నిమిషం, ఒక గంట, మనకు ఒక నిమిషం గడిచేలో ఒక గంట గడిచిపోతుంది. అంటే ఒక రోజు మొత్తంలో 25 ఏళ్ళు గడిచిపోతుంది. సో ఈ కథ మొత్తం పూర్తయ్యేసరికి అంత క్విక్గా ఏజ్ అయిపోతూ ఉంటే మన బాడీ తట్టుకోగలదా? ఎటువంటి చేంజెస్ వస్తాయి? ఎట్లా ఫీల్ అవుతారు? కొన్ని వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చేద్దామంటే లాష్ అవుట్ అవ్వడం, బ్లాక్ అవుట్ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో చివరికి 1-2 పిల్లలు మాత్రం బయటకు వెళ్ళగలుగుతారు. వాళ్ళు వచ్చేటప్పుడు 5-6 ఏళ్ళ పిల్లలు చివరికి వెళ్ళేసరికి 2-3 రోజులు అయ్యేసరికి 50-60 ఏళ్ళ వయసుకు వస్తారు. సో మొత్తానికి ఈ రాకెట్ని వాళ్ళు ఎలా ఛేదించారు, పోలీసులకు తెలిసేలా ఎలా చేశారు, ఇదంతా కూడా ఈ కథ. అయితే ఈ డ్రగ్ కథని మొత్తం మనం చూస్తే బీచ్ అనేది వాళ్ళకి ఈ బీచ్ విషయంలో నైట్ షామ్లర్ తీసుకున్నటువంటి కాన్సెప్ట్ అయితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక బీచ్కి వెళ్ళడము, అక్కడ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్ల ఏజ్ అయిపోవడం. అట్లాగే స్టోరీలో ఒక సమస్య ఉన్నప్పుడు దానికి ఒక పరిష్కారం కూడా ఉండాలి. అంటే వీళ్ళు వెనక్కి రాలేరు, మరి ఎలా వెళ్ళొచ్చు అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నటువంటి ఎఫెక్ట్స్లో కోరల్ రీఫ్స్ ఏవైతే ఉంటాయో సముద్రం లోపల, అవి మాత్రం ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్కి, ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రాక్ ఫీల్డ్స్కి అగైనెస్ట్గా వర్క్ చేస్తాయి. సో అక్కడ వరకు వెళ్ళగలిగి కొట్టుకుని అటు సైడ్ కనుక వాళ్ళు స్విమ్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ నుంచి న్యూట్రలైజ్ అయ్యి రావచ్చు. సో ఆ కాన్ఫ్లిక్ట్కి తగ్గ సొల్యూషన్ ఉంది. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు దీని వెనుకున్నటువంటి అంశం ఏంటంటే, అంటే వాళ్ళని ఎందుకు పంపిస్తారు, వాళ్ళు ఏజ్ అయిపోవడం, చచ్చిపోవడం ఇదంతా ఎందుకు జరగాలంటే, ఒక మెడికల్ ట్రయల్ చేసినప్పుడు ఎవరికైనా ఒక మెడిసిన్ టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయాలంటే 1-2 రోజుల్లో జరిగేది కాదు, ఏళ్ళ తరబడి చేయాలి. సో ఇక్కడ రోజులోనే 25 ఏళ్ళు, అంటే లాంగ్ టర్మ్లో తమ మెడిసిన్ ఎలా వర్క్ అవుతుంది. అక్కడ ఎవరికైతే ఒక ఆమెకి సీజర్స్ ఉంటాయి, ఇంకొకరికి కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది, వాళ్ళ మెడిసిన్ వాళ్ళ జబ్బుకి తగ్గట్టు ఆ మెడిసిన్ని వాళ్ళకి ఇచ్చిన డ్రింక్లో కలిపి వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు 25 ఇయర్స్లో, అంటే ఆ 1 డేలో ఎవరైతే బతికి చనిపోయారో అక్కడికి వెళ్ళినాక వాళ్ళకి ఆ డిసీజ్ ఎఫెక్ట్ ఎలా డ్రగ్ పనిచేసింది అన్న దానికోసం వాళ్ళు అక్కడికి పంపిస్తారు. ఇదంతా కూడా చెప్పడం కన్నా కూడా చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. యూజువల్గా థ్రిల్లర్ సినిమాలంటే మనం ఎక్స్పెక్ట్ చేసే ఉంటాయి. ఎప్పటికైతే దానికి సైన్స్ ఫిక్షన్ ఇలాంటి క్లినికల్ ట్రయల్స్ యాడ్ అవుతాయో చాలా ఇంట్రెస్టింగ్గా, ఇంటెన్స్గా ఉంటాయి. అందులో ఈ బీచ్ అట్మాస్ఫియర్ చుట్టూ 1 డే మొత్తం గడవడం, సినిమా మొత్తం కూడా బీచ్లోనే గడుస్తూ ఉంటుంది. చాలా ఎవ్రీ మినిట్ కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా నడుస్తూ ఉంటుంది. చివరికి మనం తెలుసుకున్నప్పుడు కూడా కొంచెం నాలెడ్జ్ఫుల్గా, ఇన్సైట్ఫుల్గా అనిపిస్తుంది. సో నైట్ షామ్లర్ తీసినటువంటి ఈ ఓల్డ్ సినిమా చూడాలంటే ఇప్పుడు హాట్‌స్టార్లో అవైలబుల్గా ఉంది. అలాగే మీరేదైనా సినిమా ఇంట్రెస్టింగ్గా, ఇంత ఎక్సైటింగ్గా ఫీల్ అయితే తప్పకుండా కమెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందుకు వస్తాను.